తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అకార్డింగ్ టు వైదిక ఆస్ట్రాలజీ పరంగా మనం చూస్తే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. పూర్వాషాఢ నక్షత్రము ధనస్సు రాశిలో సంచరించేటువంటి నక్షత్రము. విశ్వావసునామ సంవత్సరం రాబోతుంది మార్చి 30వ తారీఖు నుంచి. అయితే మార్చి 30వ తారీఖునే శనిగ్రహ సంచారం మారుతోంది. మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారం మారుతోంది. మే 18వ తారీఖున రాహు కేతుల యొక్క సంచారము మారుతోంది. ఎప్పుడైతే ఈ యొక్క గ్రహాల ట్రాన్సిట్ అనేది జరగబోతోందో చాలా మార్పులు కలగబోతున్నాయి. ఎస్పెషల్లీ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి శుభవార్తలు అని చెప్పచ్చు. ఎందుకనంటే మంచి పరిణామాలు కనబడుతున్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే మార్చి 30వ తారీఖున మారేటువంటి శనిగ్రహ సంచారము 3వ స్థానంలోంచి 4వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే 4వ స్థానంలోకి వెళ్తోందో అర్ధ అష్టమ శని దోషం స్టార్ట్ అవుతుంది. అర్ధాష్టమస్య కార్యహాని. ఏ పని పట్టుకున్నా అందులో కాస్త లేట్ అవ్వడము, ఆలస్యంగా పనులన్నీ అవ్వడము, డిలే అవ్వడము, ప్రొలాంగ్ అవుతూ ఉండడము, ఈరోజు రావాల్సిన డబ్బులు ఎప్పుడో రావడము, ఈరోజు రావాల్సిన సక్సెస్ ఎప్పుడో రావడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైన ఒత్తిళ్ళు, గృహ సంబంధిత చిక్కులు, అనవసర విషయాలు తలదోచడం వల్ల లిటిగేషన్స్ ఇరుక్కోవడము, ఫ్యామిలీ టార్గెటింగ్, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కాస్త శని యొక్క దోషం వల్ల ఇవి. సో శనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా పరిహారములు ఆచరించాల్సిందే. ఇద్దరు వాళ్ళ యొక్క సమస్య ఆధారంగా అభిషేకం చేయించినా, హోమము చేసినా, యాగము చేసినా వాళ్ళ సమస్య కోరిక బట్టి ఖచ్చితంగా చేయించాలి. అయితే గురుగ్రహ సంచారం మే 15వ తారీఖు తర్వాత మారుతోంది. మే 15వ తారీఖు తర్వాత సప్తమ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత గురుబలం పెరగబోతోంది. దీని అర్థం ఏంటంటే ఆదాయం పెరుగుతుంది, పేరు పెరుగుతుంది. వీళ్ళ యొక్క స్కిల్స్ని 10 మంది గుర్తించి వీళ్ళకంటూ ఆ సపరేట్గా రికగ్నైజేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే గురుబలం పెరగడం వల్ల డబ్బులు నిలబడతాయి, కాస్త డబ్బులు కనబడతాయి. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో ఖచ్చితంగా వివాహం అవుతుంది. గురుబలం బాగుంది కాబట్టి శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి. సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది. సంతానం వల్ల ఆనందమైనటువంటి జీవితాన్ని చూస్తారు. సో ఈ రకమైనటువంటి పరిణామాలు ఒక గొప్ప విలాసవంతమైన జీవితాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, శుభకార్యాలని, ప్రతిదీ మంగళప్రదమైనటువంటి జీవితాన్ని గురుబలం పెరగడం వల్ల చూస్తారు. అయితే ప్యారల్గానే రాహు కూడా వీళ్ళకి యోగిస్తున్నారని చెప్పచ్చు. ఎందుకు అంటే 4వ స్థానంలోంచి రాహు 3వ స్థానంలోకి మే 18వ తారీఖు తర్వాత వస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రాహు యోగిస్తున్నారు. ఎవరైతే చేతి వృత్తి వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళ కెపాసిటీ మీద, వాళ్ళ స్కిల్స్ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారో వాళ్ళకి రాజయోగము అని చెప్పచ్చు. ఇండిపెండెంట్గా బ్రతికే వాళ్ళకి. ఎందుకంటే 3వ స్థానంలో రాహు కాబట్టి ఎవరైతే ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి కూడా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి రాజయోగము. వాళ్ళ యొక్క ప్రతిభ అనేటువంటిది గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు యాంప్లిఫై చేసేటువంటి గ్రహం, ఎలివేట్ చేసే గ్రహం. వీళ్ళ జీవితంలో ఒక ఎలివేషన్ కానీ, హైప్స్ కానీ, ఇంకా చెప్పాలంటే ఒక టర్నింగ్ పాయింట్ కానీ ఈ సంవత్సరంలో వస్తుంది. వీళ్ళు ప్రయత్నం చేయాలి. గురు రాహులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. మీ జీవితంలో ఇది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది గురు రాహులు యోగించడం అంటే. అయితే 9వ స్థానంలో కేతుగ్రహ సంచారము రాబోతోంది. దీనివల్ల ఏంటి అంటే ఎంత డబ్బులు వచ్చినా సరే ఈ కేతు యొక్క దోషం వల్ల కాస్త వీళ్ళంతా వీళ్ళే ఖర్చు పెడతారు. సో అది ఖర్చు పెట్టడం, డబ్బులు సంపాదించడం ఖర్చు పెట్టడానికి అయినప్పటికీ కూడా ఆ ఖర్చు అవ్వడం చూసి వీళ్ళకి కాస్త బాధ, ఆ భయము కలుగుతాయి. అంతకు మించి ఇబ్బంది ఏమీ కాదని చెప్పచ్చు. అయితే ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులకు ఎక్కువగా విలువ, జాగ్రత్త ఆ రెండూ ఇవ్వండి. ఆ జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యాన్ని, వాటిని కూడా. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇంకా చెప్పాలి అంటే ఈ సంవత్సరంలో 85% పాజిటివ్గానే కనబడుతుంది. కానీ ఇంకా ఆ నెగిటివిటీ ఎందుకు ఉంది అంటే శని అండ్ కేతు యొక్క దోషాల వల్ల. ఖచ్చితంగా సుదర్శన యాగం చేసుకోండి. తర్వాత కొన్ని మంత్స్లో మాత్రము మీకు రాజయోగం అనేటువంటిది ఖచ్చితంగా పడుతుంది. ఏ మంత్స్లో అంటారు? మనం చూస్తే అమ్మ మే 15వ తారీఖు నుంచి జూన్ 15 దాకా. బికాజ్ ఎందుకు అంటే రవిగ్రహము అక్కడ యోగించబోతున్నాడు. ప్యారలల్గానే మే 15వ తారీఖు గురుబలం కూడా పెరుగుతుంది. చూడండి, రవి గురులు ఇద్దరు ఎప్పుడైతే యోగిస్తారో రాజయోగము, అది ఎలాంటి రాజయోగం? పదవీ యోగములు. ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి పదవీ యోగం పడుతుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తారో ఖచ్చితంగా మే టు జూన్ మధ్యలో గవర్నమెంట్ జాబ్లో వాళ్ళు ఉంటారు. ఇది రాసి పెట్టుకోండి.
ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే బంగారం వ్యాపారం చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైతే ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతుంటారో సరైన ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ ఆ డాక్టర్ కానీ దొరకడం వల్ల ఆరోగ్య సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ఎవరైతే ధన ఆదాయం పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఖచ్చితంగా పెరుగుతాయి, నో డౌట్ అండి. ఇంకా చెప్పాలి అంటే మళ్ళీ ఇలాంటి యోగమే సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి నవంబర్ 17 తర్వాత వీళ్ళకి కనబడుతోంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకైనా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే పబ్లిక్ డొమైన్లో ఉంటారో వాళ్ళకి కూడా గొప్ప ఫేమ్ అనేది, నేమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది గురుబలం వల్ల, రవి బలం వల్ల. సో ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారో, ఎవరైతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉంటారో, ఎవరైతే ఇంకా చెప్పాలంటే కోర్టు సమస్యలు ఇరుక్కుని ఉంటారో వాళ్ళందరికీ కూడా జయము, విజయము అన్నీ కలుగుతాయి. చాలా ఒక అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్స్ కానీ ఒక సర్ప్రైజులు కానీ జీవితంలో వస్తాయి అని చెప్పొచ్చు. ఇకపోతే ఇలాంటి యోగమే మళ్ళీ కుజుడి యొక్క బలం వల్ల 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో కూడా కనబడుతున్నాయి. ఆ టైంలో కోర్టు వ్యవహారాల నుంచి విజయం పొందడము, భూలాభము, స్వర్ణ లాభము, వాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా లాభాలు పొందడము, వాళ్ళ బిజినెస్ అనేది చాలా గ్రో అవ్వడము, ఎక్స్పాన్షన్ అనేది జరగడము. ఇంకా చెప్పాలి అంటే కుజుడు కాబట్టి ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యవసాయం చేసే వాళ్ళకి అద్భుతంగా వాళ్ళ యొక్క ఆదాయం అనేది పెరగడం కానీ, ఇంకా పొలాలు కొనడము, భూలాభాలన్నీ కలగడం కానీ జరిగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా శుభవార్తలు అని చెప్పొచ్చు ఆ టైంలో. అయితే ఇలాంటి యోగంలో మధ్యలో కూడా శుక్రబలం తగ్గడం వల్ల 2025 జూన్, జూలై ఈ 2 నెలల్లో కూడా కాస్త ఇబ్బందులు పడతారు. ఎవరు ఎక్కువ ఇబ్బంది పడతారంటే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు, వైవాహిక జీవితంలో ఆల్రెడీ ఏమైనా సమస్యలు ఉన్నటువంటి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు, ఇంకా క్రియేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు, సినీ నాటక కళారంగంలో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా జూన్, జూలై మాసాల్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అని చెప్పొచ్చు. కాస్త జన ఆదరణ, జన వశీకరణ తగ్గుతాయి అని చెప్పొచ్చు. రెప్యుటేషన్ తగ్గుతాయి. సో ఆ టైంలో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఆడవాళ్ళ విషయంలో ఎస్పెషల్లీ చాలా కేర్ఫుల్గా ఉండండి. లేకపోతే శుక్రబలం తగ్గడం వల్ల అభియోగాలు మోపబడేటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే ఏదైనా మెన్ ఆర్ ఉమెన్ శుక్రబలం తగ్గడం వల్ల గుప్త రోగములు, బయటికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ కూడా ఐదర్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ లాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అర్ధ అష్టమ శని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది 2.5 సంవత్సరాల పాటు మీకు ఉంటుంది కాబట్టి వెరీ షూర్ మీరు ఖచ్చితంగా సుదర్శన యాగం చేస్తే 2.5 సంవత్సరాలకి శని దోషం మీకు పోతుంది, కర్మతో సహాది పోతుంది. సో సుదర్శన యాగం ఖచ్చితంగా చేయండి. ఇంకా ఎఫర్ట్స్ పెంచండి. ఇంకా కష్టాన్ని, మీ యొక్క సమయాన్ని, మీ తెలివిని ఇంకా పెంచి మీరు కనుక అక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే మీ కెరీర్ మీద, మీ గమ్యం మీద వెరీ షూర్ ఈ జీవితంలో మీకు టర్నింగ్ పాయింట్ వస్తుంది అని చెప్పొచ్చు. జాతక రీత్యా ఎవరైనా కూడా ఎదుర్కొనే సమస్యలకి పరిహారాలు చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి గురుగారు? తప్పకుండా అండి. ఏదైనప్పటికీ కూడా గోచారం వేరు, పర్సనల్ చార్ట్ వేరు. ఖచ్చితంగా ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకున్న వాళ్ళు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ని, మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క గోచారాన్ని మూడింటిని చూసి మీ కోరికలు ఏంటి, మీ భావన ఏంటి, ఇప్పుడు ఏమనిపిస్తోంది, ఏ థాట్ ప్రాసెస్లో మీరు ఉన్నారు, ప్రతిదీ కూడా కూలంకషంగా చూసి చర్చించి మాట్లాడిన తర్వాత ఏదైతే నిర్దిష్టమైన పరిహారాన్ని ఆచరింపచేయాలో దాన్ని మీతో ఆచరింపచేసి ఆ మంత్రోపాసన చేయించేలా చేసి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చేలా నేను చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.